విస్మృతి పైన ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. వీరు అర్ధరహిత పదాలను తీసుకున్నారు, నాన్సెన్స్ సిలబస్ తీసుకొని వారే మెమరైజ్ చేశారు. మెమరైజ్ చేసి 20 మినిట్స్ తర్వాత నుంచి వెళ్ళి ఎంత మెమరీ ఉంటుంది అంటే ఎంత మర్చిపోతా అన్న విషయాన్ని వారు మామూలుగా పరీక్షించుకోవడం అనేది జరిగింది. సో వారి అబ్జర్వేషన్ ప్రకారం ఏంటి అంటే 20 నిమిషాల్లో 47% మర్చిపోవడం అనేది జరిగింది. ఒక రోజులో 66% మర్చిపోయారు, 2 డేస్లో 72% మర్చిపోయారు, 6 డేస్లో 70% మర్చిపోయారు, 31 డేస్లో 79% మర్చిపోయారు. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతుంది అంటే ఎక్కువ శాతం ఏ సమయంలో మర్చిపోయారు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం 20 మినిట్స్లోనే ఎక్కువ శాతం 47% మర్చిపోయారు. 1 వీక్లో మర్చిపోయింది ఎంత 70%, 31 డేస్లో ఎంత మర్చిపోయారు 79%. అలాగే ఒకసారి మెమరీ కూడా అంటున్నారు. సో 1 డే లోపల ఎంత శాతం మెమరీ ఉంటుంది అని కూడా అడుగుతున్నారు. అంటే ఇక్కడ రివర్స్ అవుతుంది, 66 అంటే 44. లేదా 6 డేస్లో ఎంత గుర్తుంటుంది చదివింది 6 డేస్ తర్వాత 20% గుర్తుంటుంది. 31 డేస్లో ఎంత శాతం గుర్తుంటుంది అంటే మామూలుగా 21%. సో మరొకసారి చూద్దాం, ఎంత శాతం మర్చిపోతారనేది తెలుసుకుంటే చాలు మన మెమరీ ఆటోమేటిక్గా వస్తుంది. 20 మినిట్స్లో ఎంత మర్చిపోతారంటే 47%, 1 డే 66%, 2 డేస్ 72%, 6 days 75%, 31 days or 1 month 79%. So thank you for watching this video. Kindly subscribe for our channel, kindly share this video.